ఆధునిక టెక్నాలజీతో అత్యద్భుతమైనటువంటి వీడియో గ్రాఫిక్స్తో మంచి మంచి వీడియోలను అందిస్తోంది ఆర్టిఎల్స్ న్యూ క్రియేషన్స్. మా ఆర్టిఎల్ న్యూ క్రియేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మేము అప్డేట్ చేసేటువంటి న్యూ వీడియోలు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ పంపబడుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి ఆర్టిఎల్ న్యూ క్రియేషన్స్. రాములోని దర్శనంతో దశ తిరిగేది ఖాయం. ఆ మిట్ట ఆ రామునికి కొలువు. కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం రెండవ భద్రాద్రిగా పేరు గడించింది. ఈ రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి వార్లకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఒకే శిలపై వీరి ప్రతిరూపాలు అమరి ఉండటం వలన ఈ నగరానికి ఏకశిలా నగరమని, ఒంటిమిట్ట అని ప్రతీతి. అయితే మిట్టకు మరో చరిత్ర ఉంది. ఇక్కడ వంటడు, మిట్టడు అనే ఇరువురు దొంగలు ఉండేవారని, వీరు ఈ చుట్టుపక్కల గ్రామాలలో దొంగతనాలు చేసి ఇక్కడ బస చేసేవారని, వారు ఒకరోజు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే వీరికి సీతారాములు దర్శనమిచ్చి మీరు దొంగతనాలు మానివేసి ఈ ఆలయంలో పూజలు చేయండి అని సెలవిచ్చారట. అందులకు కూడా ఈ నగరానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందంటారు స్థానికులు, ప్రముఖ మేధావులు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు అంతంత మాత్రంగానే జరిగేవి. ఉత్సవాలు ప్రతి సీతారాముల కళ్యాణోత్సవానికి జరిపేవారు. అయితే ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఎంతో చరిత్ర ఉన్న ఏకశిలా నగరం కొన్ని సంవత్సరాలుగా మరుగున పడ్డ ఈ మధ్య కాలంలో రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ శ్రీ ఈసీఎల్ నరసింహన్ గారులతో పాటు రాష్ట్ర స్థాయిలోని అతిరథ మహారథులు, జిల్లాలోని మేధావులు, ప్రముఖులందరూ పాల్గొని ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు చేయడం వలన రెండవ భద్రాద్రిగా రాష్ట్ర స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతిని అలంకరింపచేసుకుంది ఈ రాములోరి ఆలయం. రాములోరి ఆలయాన్ని రెండవ భద్రాద్రిగా ప్రకటించిన రాష్ట్ర పాలకులు ఇక్కడ కొలువు తీరిన రాములోరికి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అందటంతో పాటు పూజలను కూడా నిరంతరం అందుకుంటున్నారు ఈ రాములోరు. అయితే ఈ ప్రాధాన్యత అలంకరించిన ఈ రాములోరి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ అధీనంలోకి తీసుకొని ఆలయ బాధ్యతలను తమ భుజాల మీద వేసుకొని పూజలు నిర్వహిస్తున్నారు. రాములోరు శ్రీ వెంకటనాథుని ఆధ్వర్యంలో నిత్య పూజారాధికులుగా సీతారాములు అలరారుతున్నారంటే ఏ సమయంలో ఏమి జరగాలో అనే మాట వాస్తవమని, పెద్దల మాటలు సత్యాలని చెప్పవచ్చు. రాములోరి ఆలయం చుట్టూ నేటి ఆలయాధికారులు సుందరోపేతంగా తీర్చిదిద్దడంలో పర్యాటకులకు ఆహ్లాదకరంగా మారింది. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం కాదు, ప్రగాఢ నమ్మకం. పిలిస్తే పలికే రాములోరు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నారు. అనుకున్న కోరికలు తీరడంతో భక్తుల రాష్ట్ర స్థాయిలో ఇక్కడికి వచ్చి పూజలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. రాములోరి ఆలయం చుట్టూ ఉన్న చెరువులో నీరు నింపి పర్యాటకుల సౌకర్యార్థం బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు నేటి ఆలయాధికారులు. ఎంతో ప్రశాంత వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరింపజేసిన అధికారులకు రాములోరు మంచి చేస్తారనే చెప్పుకోవచ్చు. రాములోరి ఆలయం సమీపంలో వాల్మీకి మహర్షి కొలను ప్రత్యేకంగా చెప్పుకోదగినది. వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారని స్థానికుల మాట. మరి ఆలస్యం ఎందుకు? మీరు కూడా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కొలువుదీరిన రెండవ భద్రాద్రి అయిన శ్రీ సీతారాముల ఆలయాన్ని సందర్శించి మీ కోరికలను కూడా తీర్చుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలను మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆర్టీఎల్ న్యూ క్రియేషన్స్.